హాయ్ అండి అందరికీ. ఇవాళ చేప రెసిపీ చేదస్సులు లేకుండా చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉండే కాకరకాయ ఉల్లికారం అయితే చేయబోతున్నాను. ఈ కాకరకాయ ఉల్లికారం వేడివేడి రైస్లో వేసుకుని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో చూసి ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కాకరకాయలు ఇలా పైన కొబ్బరి లాంటివి తీస్తే సరిపోతుంది. మొత్తం చెక్కనవసరం లేదు, ఇలా కొబ్బరిలు తీస్తే సరిపోతుంది. కాకరకాయలు అయితే మా పెరట్లో కాసినవే, ముందు లేని కాయలు కాబట్టి చేదైతే ఉండవు. కాకరకాయకి అయితే ఆసూత ఈసూత కట్ చేసేసుకోండి, 2 సకాలుగా చేసుకోండి. కాకరకాయని చాక్ తోటి లోపల గింజలు అయితే తీసేసుకోండి. ఈ విధంగా గింజలన్నీ తీసేసుకోవాలి. అన్నీ తీసేసుకున్నాక వాటర్ తీసుకుని వాటర్లో వేసుకుని 2-3 సార్లు కడుక్కోండి. తర్వాత ఇలా నాట్లు పెట్టుకోవాలి. అన్నిటికి ఇలా నాట్లు పెట్టేసుకున్నాక ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఉంచేసుకోండి. అలా ఉప్పు పసుపు వేయటంలో కాకరకాయలో చేదైతే పోతుంది. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోండి. కాకరకాయ ఉల్లికారానికి అయితే ఒక పాయ పెద్ద పాయ తీసుకున్నాను నేను. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకులు వేసుకోండి. తగినంత సాల్ట్. కాకరకాయ ఉల్లికారం బాగా టేస్ట్గా ఉండాలంటే ఈ జీడిపప్పు మట్టుకు వేయాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. మీరైతే కారం ఎంత తింటారో అంతే వేసుకోండి. మెత్తగా మిక్సీ పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. మనకి పెరట్లో పండిన కాకరకాయలే కాబట్టి కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటుందని ఇలా ఫ్రై చేసుకుంటాం. ముందులా కాకరకాయలు ఫ్రై చేయకుండా ఫ్రై చేయని కాకరకాయల్లో మసాలా పెట్టి కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా కూడా రుచిగా ఉంటుంది. మనం ఫ్రై చేసేసుకున్న కాకరకాయల్లో మిక్సీ పెట్టుకున్న ఉల్లికారం అయితే పెట్టేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని పెట్టుకోండి. ఈ ఉల్లికారంలో జీడిపప్పు కూడా వేసుకున్నాం కదా, చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అన్ని కాకరకాయల్లో ఉల్లికారం పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అదే కడాయిలో ఆయిల్ కాగాక ఈ ఉల్లికారం పెట్టుకున్న కాకరకాయలు అందులో వేసేసుకోండి. ఒకసారి గట్టితోటి ఇలా కదిపేసుకుని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. కాకరకాయ ముక్కలు బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక ముందుగా మిగిలిన ఉల్లికారం ఉంది కదా, అది కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ 2-3 నిమిషాలు కుక్ అవనివ్వండి. 2-3 నిమిషాలు అలా కుక్ అవనిచ్చాక మూత తీసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఏ ఫ్రై అయినా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటేనే రుచిగా ఉంటుంది. మనకు అడిగంటి కొలిది మనకి టేస్ట్ అయితే వస్తుంది. బాగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు నోరూరించే కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.